సో, మీకు యాక్చువల్‌గా కొంతమంది లైక్ కోడింగ్ రిలేటెడ్ టాస్క్‌లనేది కొంచెం డిఫికల్టీగా ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, మన హ్మ్. కోర్స్‌లో మీకు కోడింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేవి మన ఎక్స్‌ప్లనేషన్ ప్రాసెస్ ఎలా ఉంది? అంటే మీరెలా ఫీల్ అయ్యారు? అది కాంప్లెక్స్‌గా ఫీల్ అయ్యారా? లేదంటే హౌ డిడ్ యూ ఫీల్? కాంప్లెక్స్‌గా అసలు ఫీల్ అవ్వలేదు సార్. ఎందుకంటే జీరో నాలెడ్జ్ పర్సన్స్ కూడా మీరు చెప్పే వేని బట్టి ఈజీగా ఆహ్, ఎక్కడెక్కడ ట్రిగ్గర్ చేయగలనేది ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది. హ్మ్. ఈజీగా ఉంది. మీరు చెప్పిన ప్రాసెస్ అయితే కోడింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. రాని వాళ్ళు కూడా ఈజీగా ఆహ్, వాళ్ళు ముందుకు వెళ్ళిపోవచ్చు సార్. సో, మీకేమైనా అంతకుముందు కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా ఉందా? కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్? లేదు సార్ నాకు జీరోనే. ఆ! గుడ్. గుడ్. మీరు అసైన్‌మెంట్స్ కూడా అన్నీ చేశారు. ఐ కెన్ సీ అంటే మీకు మోస్ట్ ఆఫ్ ద అసైన్‌మెంట్స్ మీకు రేటింగ్ కూడా 5 ఓన్లీ ఫ్యూ 4 అనేవొచ్చాయి. దట్స్ ఎ గుడ్ అవును సార్. యాక్చువల్లీ. సో, మనకి సిస్టమ్‌లో ఉంటుంది ట్రాకింగ్ లైక్ క్యాండిడేట్ ఫాలో అవుతున్నాడా లేదా? అసైన్‌మెంట్ హ్మ్. చేస్తున్నారా లేదా? దాన్ని బట్టి మనం సక్సెస్ అవుతాడా లేదా అని కూడా మనం ఈజీగా హ్మ్. చెప్పొచ్చు. కన్ఫర్మ్ చేయొచ్చు డ్యూరింగ్ ద 1-to-1 సెషన్. యాహ్! హ్మ్. సో, నెక్స్ట్ ఒక 3 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నారు కదా! సో, హ్మ్. హౌ మన కోర్స్ ఎలా హెల్ప్‌ఫుల్ అవుతుంది? ఓన్‌గా మేనేజ్ చేయగలుగుతున్నారా మీరు అన్నీ? ఆ! అవును సార్. ప్రెజెంట్ అయితే నన్ను వేరే వేరే టాస్క్‌లిచ్చి అవి చేయమని చెప్తున్నారు. మీరిచ్చిన నావిగేషన్స్, మీరు చెప్పిన కోర్స్ మాత్రం దానికి నిజంగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. దానివల్ల నేను వాళ్ళిచ్చినవి రిక్వైర్మెంట్స్ చేయగలుగుతున్నాను. ఓకే. ఓకే. గుడ్. గుడ్. సో, మీరు ఆల్మోస్ట్ ఆహ్, 2016 అంటే 10 ఇయర్స్ తర్వాత కెరీర్ అనేది స్టార్ట్ చేశారు. సో, హౌ యూ ఆర్ ఫీలింగ్ యువర్ సక్సెస్? వన్స్ సక్సెస్ వస్తే చాలా ఎక్సైట్‌మెంట్‌గానే ఉంటుంది సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్మ్. ఎంఎన్‌సీ తీసుకోవడం అనేది. హ్మ్. ఇన్ని కెరియర్ గ్యాప్ తర్వాత. ప్లస్ అది నేను ఓన్‌గా ఇంటర్వ్యూ క్రాక్ చేయడం వల్ల నాకింకా సెల్ఫ్ ఎక్కువగానే ఉంటుంది. సాటిస్ఫాక్షన్. అవును సార్. హ్మ్. గుడ్ యాక్చువల్లీ. సో, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కోర్స్